రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న. ఒక రజని అనే అమ్మాయికి ఫస్ట్ జాబ్ ఇచ్చి సంతకం చేయడం జరిగింది. అలాంటి వాటిల్లోనే వీళ్ళు కూడా మాకు కూడా జాబ్స్ కావాలి, మాకు కూడా అలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా స్టూడియోకి రావడం జరిగింది. తెలంగాణ సెకండ్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు రజని అనే అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక మనుషులుగా గుర్తించి మాకు కూడా ఒక మేము కూడా ఏదైనా సాధించగలమని మేము ఎంతమంది అయితే అనుకున్నామో మేము కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నామో దానికి ఒక ప్రోత్సాహం కావాలి. అంటే రజని గారికి వచ్చిన తర్వాత మీరు బయటికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదా? అమ్మకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కలిశారు. ఆ కలిసినప్పుడు ఆమెకు వచ్చిందని విధంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీలాంటి వాళ్ళని కూడా గుర్తించి జాబ్ ఇవ్వడం జరిగింది. మీరేం కోరుకుంటున్నారు సీఎం నుంచి వెళ్ళి? మాకు కూడా ఒక జాబ్ ఇస్తే బాగుంటుందని. మీ మమ్మీ డాడీ కూడా ఇలానేనా లేకుండా? అలాగే ఉంటారు. మేము ముగ్గురం ఇలానే ఉన్నాం. ముగ్గురు ఆడపిల్లలేనా? ఒక అన్నయ్య, అన్న కూడా ఇట్లే ఉంది. అంటే ఇంట్లో ఇట్లనే ఉంటే పక్క వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటుంటారు? చిన్న పిల్లలు చూస్తారు. ఎక్కడ వెళ్ళినా హీనంగా చూస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ మనుషులతో ఉన్నామండి. గెస్ట్ల కన్నా వీళ్ళు స్పెషల్ మనుషులు. ఎందుకంటే వీళ్ళు చాలా మంచిగా, అంటే చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు నిలదొక్కుని ఒక మంచి చదువులు చదువుకొని మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. అంటే మీకు చూస్తే కనుక ఇప్పుడు మీకు అర్థమవుతుంది. నేను అది చెప్పలేను ఆ పదం, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే మనుషులు కాబట్టి వాళ్ళని మేము డిగ్రేడ్ చేయదలుచుకోలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, సెకండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మొన్న. ఒక రజని అనే అమ్మాయికి ఫస్ట్ జాబ్ ఇచ్చి సంతకం చేయడం జరిగింది. అలాంటి వాటిల్లోనే వీళ్ళు కూడా మాకు కూడా జాబ్స్ కావాలి, మాకు కూడా అలా ప్రోత్సహిస్తే బాగుంటుందని మా స్టూడియోకి రావడం జరిగింది. అసలు వీళ్ళ సమస్య ఏంటి, వీళ్ళు ఏం చదివారు, అసలు ఎందుకు వీళ్ళు జాబ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అండ్ వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అండ్ రజనీకి వచ్చినందుకు వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, ఫస్ట్ శివలాల్ గారు చెప్పండి. అంటే ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చూస్తే కూడా మనకు ఇలాంటి వాళ్ళ, అంటే మీ లిలిపుట్స్ అంటారు కదా, ఆ లిలిపుట్స్ని ఎక్కడ కూడా గుర్తుపెట్టకుండా అసలు కానరు. అలాంటిది మన తెలంగాణ సెకండ్ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు రజని అనే అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మమ్మల్ని కూడా ఒక మనుషులుగా గుర్తించి మాకు కూడా ఒక మేము కూడా ఏదైనా సాధించగలమని మేము ఎంతమంది అయితే అనుకున్నామో మేము కూడా ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నామో దానికి ఒక ప్రోత్సాహం కావాలి. అట్లా ఇప్పుడు తెలంగాణ సీఎం రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించడానికి చాలామంది, రజనీ గారికి ఇవ్వడానికి చాలామంది. కానీ రజనీలాగా మాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, తనకన్నా చదువుకున్న వాళ్ళు, మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా, వాళ్ళని కూడా ప్రోత్సహించే బాగుంటుందని మేము రేవంత్ సార్ని కోరుకుంటున్నాము. రజనీ గారికి ఇప్పుడు మనము ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎందుకు సీఎం గారి దృష్టిలో పడలేదు, రజనీ గారు ఒక్కరు ఎందుకు దృష్టిలో పడ్డారు? రజనీ గారు ఎట్లా పడ్డారంటే అది ఆమె లెక్క అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మాకున్న ఇట్లాంటి డిజేబిలిటీలలో సీఎంను గుర్తించడం, మొట్టమొదటి సీఎం తెలంగాణ ముఖ్యమంత్రిలో రెండో ముఖ్యమంత్రి మొట్టమొదటిగా గుర్తించడం, మేము కూడా ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలమని ఒక గుర్తింపించి మాకు కూడా మనోధైర్యాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత. రజనీకి ఇచ్చినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి మీ జీవితాంతం రుణపడి ఉంటాము. కానీ అది రజనీ లాంటి వాళ్ళు చాలామంది మాలాంటి దివ్యాంగులు ఉన్నారు, మాలాంటి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తే బాగుంటుందని, అది సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మా ఉద్దేశం అండి. అంటే మీరు రజనీ గారికి ఇచ్చిన తర్వాత మొన్న మన ప్రజా దర్బారాన్ని పెట్టడం జరిగింది కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు సార్ని కలవడం కానీ ఎవరైనా వెళ్ళడం జరిగిందా మీరు? ఇంకా లేదండి, నేను ఈ మండే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే మా యూనియన్ తరఫున మేము ఈ మండే వెళ్ళాలనుకుంటున్నామండి అందరం కలిసి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు శివలాల్ గారు? నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే జాబ్ లేదండి, ప్రైవేట్ జాబ్గా పార్ట్ టైం చేసుకుంటా గడుపుతున్నానండి. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ బీకామ్ అండి. నేను ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఓకే, అంటే మీరు ఇప్పుడు ఇది గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారండి? మీరు రాస్తుంటారా ఎగ్జామ్స్? ఉంటుందండి. రాశారా? అవును, రాయలేను. అంటే ఈ గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మాకు బ్యాక్లాగ్ పోస్టులు, మాకు దివ్యాంగులకు సంబంధించిన పోస్టులు ఎక్కడ కూడా రాలేవండి. ఇంతవరకు నోటిఫికేషన్ కూడా పడలేదు. ఓకే, పడితే రాయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓకే, రజనీ గారికి ఇప్పుడు పోస్ట్ వచ్చింది కదా, రజనీ గారిని కలిసి మాట్లాడడం కానివ్వండి అలా చేశారా? రజనీ అయితే అప్రోచ్ అయితే అయినాము, కానీ ఇప్పుడు తను ఇక కొత్త జాబ్ కూడా కొద్దిగా బిజీ ఉన్నది అలా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. వరంగల్ నుంచి వచ్చారు. ఓకే, మీరు ఏం చేస్తుంటారమ్మా?
నేను బట్టి ఖాళీగానే ఉంటా. ఖాళీగానే ఉంటారు. ఏం చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నారు. ఇంటర్. ఓకే. అంటే రజనీ గారికి వచ్చిన తర్వాత మీరు బయటికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదమ్మా? అమ్మకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని అంతకుముందు కలిశారు. ఆ కలిసినప్పుడు ఆమెకు వచ్చిందని విధంగానే అరే నాలాంటి అమ్మాయికి వచ్చింది కదా నాకు కూడా వస్తుంది కదా అనే ఆలోచనతోనే సంతోషంతోనే ఇంకెక్కువ అయింది. అంటే ఆమెకు వచ్చింది నాకు కూడా నెక్స్టే అని నేను అనుకుంటున్నా. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో అంటే అందరి నార్మల్ పర్సన్ గుర్తించినట్టు మీకు స్పెషల్గా గుర్తించినట్టు గుర్తించి ఏంటంటే అందరినీ పక్క పెట్టి మమ్మల్ని ఒకళ్ళను చూసిండ్రు. అలా మా దాంట్లో వాళ్ళని పంపించిండ్రు కానీ మమ్మల్ని కూడా పంపిస్తారని ఆలోచనతో ఉన్నాం. కానీ తొలి సంతకం రజనీకే చేయడము, జాబ్ ఇవ్వడము అది గ్రేట్. అందరు సీఎం కన్నా ముందు ఈ సీఎం మాకు ముందు ప్రోత్సహించి సంతకం పెట్టింది గ్రేట్ కదా. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? అమ్మ హౌస్ వైఫ్, నాన్న చౌక డిపోలో డీలర్ ఉండే రిటైర్మెంట్ అయ్యిండు. ఓకే. తమ్ముడు స్కూల్లో చేస్తాడు. తమ్ముడికి మ్యారేజ్ అయింది. కానీ మీ మ్యారేజ్ కాలేదు? అన్మ్యారీడ్. ఓకే. ఎలా అనిపిస్తుంది అమ్మా ఇంట్లో ఉంటుంటారు మీరు? ఎట్లా చదువుకునేటప్పుడు ఎలాంటి ఏమైనా బాధలు కానీ ఎవరైనా ఎక్కిరియడం అలా జరిగిందా? ఫ్యామిలీ ఉన్నాయి కానీ అదే ఇక కామన్ లాగా తీసుకున్నాం అంతే. కానీ ఓకేనా. పేరమ్మా? నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? గణిత. గణిత పేరు సూపర్. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నల్గొండ. నల్గొండ చెల్లి వచ్చారా? ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. ఓకే. డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఏ గ్రూప్ అమ్మా డిగ్రీలో? బీకామ్ సార్. బీకామ్. కంప్యూటర్సా జనరలా? కంప్యూటర్స్ చేశారు. మళ్ళీ జాబ్కి ఏమైనా ట్రై చేశారా? లేదు సార్, ఇంకా ట్రై చేయలేదు. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీలాంటి వాళ్ళని కూడా గుర్తించి జాబ్ ఇవ్వడం జరిగింది. మీరేం కోరుకుంటున్నారు సీఎం నుంచి వెళ్ళి? మాకు కూడా ఒక జాబ్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఓకే. అంటే ఒక రజనీ గారికి ఇవ్వకుండా మీకు కూడా ఇస్తే బాగుంటుంది మీరు కోరుకుంటున్నారు. అవును సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? శోభా సార్. శోభా గారు. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాము. నల్గొండ చెల్లి వచ్చారు. ఓకే. మీరు ఎంతమంది అమ్మా సంతానం? మేము 3 మెంబర్స్. 3 మెంబర్స్. ఓకే. మీ మమ్మీ డాడీ కూడా ఇలానేనా లేకుండా? లేదు సార్, అలా అయితే ఉంటారు. మేము ముగ్గురం ఇలానే ఉన్నాం. ముగ్గురు ఆడపిల్లలేనా? ఒక అన్నయ్య, మేము. అన్న కూడా ఇట్లే ఉంది? ఇతనే సార్. ఏమంటారు పేరెంట్స్? ఏడవకండి. ఏం చదువుకున్నారమ్మా? డిగ్రీ డిస్కంటిన్యూ చేసి టీఈడి చేశాను సార్. టీటీసీ చేశాను. టీచర్ ట్రైనింగ్ టీటీసీ చేశారు. అవును సార్. జాబ్కి ఏమైనా పడ్డాయా మీకు? టెట్ రాశాను సార్ మొన్న. టెట్ రాశారా? క్వాలిఫై అయ్యారా మళ్ళీ? లేదు సార్, కాలేదు సార్. కాలేదా? ఓకే. అంటే ఇంట్లో ఇట్లనే ఉంటాయి పక్క వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఏమంటుంటారు? అందరు హేళన చేస్తారు సార్. చిన్న పిల్లలు కూడా హేళనగా చూస్తారు. మాకు మస్తు ఏడుపు వస్తారు. చనిపోవాలని కూడా సార్ అప్పుడప్పుడు బ్రతుకు మీద విరక్తి పుడతారు సార్. ఎక్కడ వెళ్ళినా హేళనగా చూస్తారు. టీసీ వరకు రెగ్యులర్గా చదివారమ్మా? ప్రైవేటా? రెగ్యులర్గా చదివారు. నల్గొండలో చదివారమ్మా? నల్గొండలో. ఓకే. మీ స్టూడెంట్స్ ఎలా ఉండేవాళ్ళు? మీ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్? మా ఫ్రెండ్స్ బాగానే ఉండే సార్. చుట్టుపక్కల వాళ్ళతో వేదన. అమ్మ నాన్న ఏమనేవాళ్ళు మిమ్మల్ని చూసి? అంటే ఏంటి దేవుడు ఇలా? ఏమన్నా సార్, వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా సార్. పిల్లలతో షేర్ చేసుకోలేరు కదా సార్. వాళ్ళు మాత్రం ఏడుస్తారంటే. నమస్తే అమ్మా. నమస్తే సార్. పేరమ్మా? అరుణ సార్. అరుణ. మ్యారీడా మీరు? పాప? మీ పాపనా? పాప సార్. ఏం చదువుకున్నారమ్మా? నేను ఎంఏ తెలుగు సార్. ఇప్పుడు బీఈడి చేస్తున్నాను. ఓకే. కానీ చదువు ఎక్కడ ఆపలేదు? ఎక్కడ ఆపలేదు సార్. మీ స్టార్టింగ్ నుంచి చదువుకునే ఏజ్ వరకు ఇప్పటి వరకు ఎలాంటి బాధలు ఎదుర్కొన్నారమ్మా మీరు? బాధలు అంటే చాలా ఎదుర్కొన్నాను సార్. నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడైతే 3rd క్లాస్ చదువుకున్నానో అప్పుడు పత్తేర పోతే 25 రూపాయలు కూలి సార్. అప్పటి నుండి నా కష్టం మీద చదువుకున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి ఇప్పటి వరకు నా పెళ్ళయ్యేంత వరకు నా కష్టార్జితం మీదనే చదువుకున్నాను. వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే నన్ను చూసి బాధపడుతున్నారు వాళ్ళు. ఇంకా బాధపెట్టద్దు అనే ఉద్దేశంతోనే ఎప్పుడైతే హాలిడేస్ ఇస్తారో ఇంటి దగ్గర ఉండకుండా నేను పనికెళ్ళి ఆ వచ్చిన డబ్బుతోనే కొనుక్కునేదాన్ని. ఓకే. ప్రతి పుస్తకమైనా, పెన్ అయినా, డ్రెస్ అయినా నాకు కావాల్సింది ఏదైనా నా కష్టార్జితంతోనే. చివరికి పెళ్ళి కూడా నా కష్టార్జితంతోనే నేను చేసుకున్నాను. అమ్మ వాళ్ళు 1 రూపాయి కూడా పెట్టలేరు. ఎందుకమ్మా? నాన్న ఏం చేసేవారు? నాన్న అప్పుడు తనకి హెల్త్ బాగాలేదు సార్. ఫార్మర్ అయినా మాకు ల్యాండ్ కూడా ఎక్కువేం లేదు. అమ్మ అప్పుడప్పుడు కూలికి వెళ్ళేది.
ఇంకా అవి ఇంటిలో గడపడానికే ఇబ్బంది అయ్యేది. మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు. అంటే మీరు ఇలా ఉండేసి అంటే మీరు మంచి చదువు చదివారు, ఎంఏ ఇప్పుడు బీఎడ్ కూడా చేస్తున్నారు, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఇక్కడ దాకా వెళ్ళడానికి కూడా మీరే ఒక రెక్క మీదనే, అవును సార్. ఒక కష్టం మీదనే వెళ్తున్నారు. అవును సార్. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏం కోరుకుంటున్నారు సార్ని? మాకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ ఉద్యోగం అంటూ మాకే ఇవ్వాలి సార్. ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అందులో కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక 1 ఇయర్కి ఒక 10 మందికి ఇచ్చినా కానీ ఆయన ఉన్న జీవితాంతకాలం ఉంటాడు సీఎంగా. అవును. ఓకే, మీరు ఏది టీచర్ పోస్ట్కి అప్లై చేసుకుంటారమ్మా? అవును సార్. ఓకే, అంటే మొన్న రజనీ గారితో అంటే ఫస్ట్ సీఎం కదా, ఇప్పుడు నాకు రజనీ గారిలా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం, మీరు ఏమనుకున్నారు? ఆ ప్లేస్లో నేను లేదని అనుకున్నారా? అనిపిస్తుంది సార్. ఓకే, మీరు కనుక్కొని మీ కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందా? దీని గురించి చర్చ చేసుకున్నారా? లేదు సార్, తనకి ఫోన్ చేసి మాట్లాడాము అంతే. మీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అలా ఏం మాట్లాడుకోలేదు. మాట్లాడుకోలేదమ్మా? లేదు సార్. ఓకే, మీరు తీసుకో. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సైదుల్ సార్. నమస్తే ఏం చేస్తుంటారు సార్. నేను ఇప్పుడు ప్రజెంట్ ఖాళీగానే ఉన్నా సార్. ఖాళీగానే ఉన్నారు, ఏం జాబ్ లేదు? ఏం జాబ్ లేదు సార్. ఏం చదువుకున్నారు? డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ డిస్కంటిన్యూ. అవును సార్. ఓకే, మీ వైఫా? మా వైఫ్ సార్. ఓకే, ఎలా చేయాలి సార్ మీరు ఇద్దరు మ్యారేజ్? మేము మా ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారా ఒక పరిచయం అయ్యి ఇట్లా మీ ఫ్రెండ్ ఉంది, ఇట్లా ఆమెకు సర్టిఫికేట్ లేదంటే సరే నేను చేపిస్తానని చెప్పేసి నేను హైదరాబాద్లో తిరుగుతుంటా హాస్పిటల్లో స్టూడెంట్స్ అట్లా. ఓకే, తను నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యా. కాంటాక్ట్ అయిన తర్వాత కూడా నేను అక్కడున్న కలెక్టర్ కూడా ఒక 4-5 సార్లు రిఫర్ చేయడం జరిగింది. ఇంతవరకు సర్టిఫికేట్ లేదు సార్. ఏం సర్టిఫికేట్? సదరం సదరన్ సర్టిఫికేట్. సర్టిఫికేట్ అంటే ఏంటిది అది? రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అదే డిజేబుల్ అది సర్టిఫికేట్ లేదా? లేదు సార్, ఇంతవరకు ఇవ్వలేదు. నేను ఇప్పటికి చాలా ఆఫీస్లో చుట్టూ తిరిగాను. ఓకే, ఎందుకు ఇస్తలేరు? అంటే పట్టించుకోవట్లేరు, పోయినప్పుడల్లా పట్టించుకోవట్లేడు. లాస్ట్ ఇయర్ కలెక్టర్ రిఫర్ చేశాం. ఓకే, చేసిన తర్వాత సారు డిఆర్డిఏ పీడీ గారిని డైరెక్ట్ పిలిచి వీళ్ళకి మా పాప పుట్టినప్పటికీ మా పాప పుట్టే ముందుకు ఒకసారి చెప్పించాను, తర్వాత పాప పుట్టినాక చెప్పాను సార్ ఇట్లా సార్ సర్టిఫికేట్ సార్ మా పరిస్థితి ఇలా ఉంది, ఓన్లీ మేము పింఛన్ మీదనే ఆధారపడి బతకాల్సి వస్తుంది, మమ్మల్ని ఎవరు పనికి కూడా పిలవరు, ఓకే, మమ్మల్ని అసలు బయటికి పోతే హేళనగా చూస్తారు, సమయం మా జీవితం వేస్తారు, జస్ట్ మాకు పింఛన్ మీద ఆధారపడి బతుకుతాం, ఫస్ట్ మాకు సర్టిఫికేట్ ఇప్పించండి సార్ మా మేడానికంటే సరే అని చెప్పేసి పీడీ సార్ని పిలిచి రెఫర్ చేయడం జరిగింది. ఆ రెఫర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు అడిగినా వస్తుంది అని చెప్పి 1 ఇయర్ అవుతుంది సార్ ఇప్పటికి. ఈమెకు సర్టిఫికేట్ లేదు. అదే సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు మనకు హ్యాండిక్యాప్డ్ కోట కింద సర్టిఫికేట్కి మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నాం సార్ నేను. ఓకే, ఇద్దరు డిజేబుల్ అయితే మనకు డిజేబుల్ కోట కింద అమౌంట్ రాదు ప్రెజెంట్ అయితే. ఓకే, ఓన్లీ డిజేబుల్ నార్మల్ క్యాండిడేట్ అయితే 2.5 లక్షలు వస్తుంది. మా దగ్గర ఈమెకు సర్టిఫికేట్ లేదు కాబట్టి మా దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఈమె నార్మల్ సార్ ఆల్రెడీ సర్టిఫికేట్ లేదు, మీరు ఆధార్ కార్డు కొట్టి చూసినా తెలుస్తుంది ఎక్కడ కొట్టినా, సైన్ చేయండి సార్ అని ఎంత కాలం మీద పడ్డా కానీ లేదు బాబు నేను చేయను, యాడ చెప్పుకోపో అని మాట్లాడాను మా ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ. తను మాట్లాడితే సరే నేను చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ పోయి ఇట్లా సంగతి రాయించుకురాపో అన్నాడు. అక్కడ పోతే ఎట్లా రాస్తారు సార్, రాయలేరు కదా, రాయలేరు అని చెప్పేసి మాకు మేమే డిసప్పాయింట్ అయ్యి వదిలేసుకున్నాం. ఇక యాక్చువల్గా ఆ రోజు సార్ కనుక సిగ్నేచర్ చేస్తే మాకు 2.5 లక్షల గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం వస్తుండే మేము పెళ్లి చేసుకున్నాను. ఒకవేళ డిజేబుల్ పెళ్లి చేసుకుంటే 5 లక్షలు వస్తుండే, అది లేదు సార్. అది ఆల్రెడీ ఎందుకలా ఎంఆర్ఓ గారు అట్లా ప్రవర్తిస్తున్నారు అంటే ఇక అతనికి ఎవరు చెప్పారు సార్, వాళ్ళిద్దరు సేమ్ అవుపడుతున్నారు, ఎట్లా పెడతావు నువ్వు సిగ్నేచర్ అని. లేదు సార్ నేను ప్రూఫ్స్ చూపిస్తున్నా కదా, నేను అలానే చేయండి, కాకపోతే మాకు ఇది కాదు అని అంటే కూడా లేదు బాబు లేదు నువ్వేం చేసుకుంటూ చేసుకోబో నాకు ఆడొద్దు అని ఆ పేపర్లు గుంజుకొని వెళ్ళిపోయాడు. ఓకే, ఎన్నిసార్లు అడిగినా నాకు సంబంధం లేదు, మీరు యాడ్ చేసుకోపోరా అని వదిలేసింది సార్. మాకు సర్టిఫికేట్ కూడా లేదు, సాధారణ సర్టిఫికేట్. మాలాంటి ఇలాంటి వ్యక్తులకు కూడా చాలామందికి సర్టిఫికేట్ లేని దుస్థితిలో ఉన్నారు ఇప్పటికీ. ఓకే, అంటే రిజెక్ట్ చేసేస్తారు అక్కడ వెళ్తే ఇవరిగా. రిజెక్ట్ అంటే మళ్ళీ దాన్ని స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంటుంది కదా సార్. ఓకే, ప్రాసెస్కి ఎప్పుడు వెళ్ళినా ప్రాసెస్ సెట్ కాదు, ఒకసారి రిజెక్ట్ అయిందంటే అసలు సెట్ కాదు. వాళ్ళు తీసిన తర్వాత వాళ్ళు చేయాలనుకుంటేనే అవుతుంది అది, మనం ఎన్నిసార్లు పోయినా దానికి యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. ఏమైనా లంచాలు ఏమైనా అడుగుతారా సార్? అడుగుతారు సార్, కాకపోతే అడిగినా కానీ మన దగ్గర మాకు ఇవ్వని చెప్తాం. దానికోసమే దానికోసం అట్లా చేస్తుంటారు ఇక. ఓకే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతారు మీరు? సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే కోరుకుంటున్నా, చాలా ధన్యవాదాలు రేవంత్ రెడ్డి సార్కి, మా మిత్రులకు, మా లిల్లీపుట్స్ మరుగుజ్జులకు కానీ అందరికీ మీరు ఫస్ట్ సిగ్నేచరు రజనీ గారికి ఇవ్వడం చాలా ధన్యవాదాలు. వాస్తవం చెప్పాలంటే పాదాభివందనాలు తెలియజేస్తున్నాను నేను. అయితే మా ఇంట్లో కూడా మా కుటుంబం మొత్తం మేము 4 సార్. 4 ఇంట్లో
మా అమ్మ నాన్న మేనరిక వల్ల. అయితే మేము ఎక్కడ పోయినా హేళనగా మాట్లాడతారు, హేళనగా చూస్తారు. నేను ఒకటే కోరుకుంటాను, ఇంత చదువుకున్నా కానీ జాబు లేదు, ఏది లేదు. ఎందుకు మా జీవితాలు ఎందుకు? మేము మా అంతటా మేమే సూసైడ్ చేసుకొని చనిపోతే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎందుకు? సరే మా అమ్మ నాన్న ఒక జన్మనిచ్చారు కదా, ఉన్న రోజులు భూమి మీద నిలబడదాం, మన పని ఏదో మనం చేసుకుందాం అనగా మాకు పని ఇచ్చే వాళ్ళు ఉండరు. కాకపోతే ఏంటంటే వచ్చే పెన్షన్తోనే ఆధారపడి 10 రూపాయలు దానికి 2 రూపాయలు ఏదో ఒకటి కొనుక్కొని అలా బతకవలసి వస్తుంది, కంట్రోల్ రైస్ తెచ్చుకొని బతకవలసి వస్తుంది సార్. అదే జాబ్ ఉంటే మాకు పెన్షన్ అవసరం లేదు కదా సార్, మేము పెన్షన్ అడగాల్సిన అవసరం మాకు లేదు కదా. మాలాంటి చదువుకున్న వాళ్ళకు జాబులు ఇవ్వండి, అసలు చదువులేని నిరుద్యోగులకు పెన్షన్ ఇవ్వండి, ఒక ఉపాధి చూపించండి. అదే ఉపాధి చూపిస్తే వాళ్ళు ఉపాధిలో ఏదో ఒక షాపు పెట్టుకొని నడిపించుకుంటారు. ఇంతకుముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లోన్లు ఇచ్చేది, సబ్సిడీ లోన్స్ వచ్చాయి. సబ్సిడీ లోన్స్ వచ్చినప్పుడు అప్పుడు మేము ఎవరన్నా అప్లై చేసుకుంటుంటే వస్తుండే. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, సబ్సిడీ లోన్ మొత్తం తీసేసింది సార్. అసలు వికలాంగులకు అసలు ఎలాంటి లోన్లు లేకుండా చేసింది. అందుకే నేనేమంటున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నాం, మా వికలాంగులకు, మా మరుగుజ్జులకు, మా లిల్లీపుట్స్లకి ప్రతి ఒక్కరిని డిపార్ట్మెంట్ వైజ్గా తీసుకొని రజనీకి ఎలాగైతే ఇచ్చారో మాకు కూడా అలాగనే స్టడీ ఉన్న వాళ్ళకి స్టడీ పరంగా, స్టడీ లేని వాళ్ళకు జీవనోపాధి పరంగా ఇవ్వాలని చాలా వేడుకుంటున్నాను సార్ నేను. ఓకేనమ్మా, కంపల్సరీ సీఎం గారు చూస్తే కనుక ఏదో ఒక హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన రేవంత్ రెడ్డి గారికి వచ్చి రావడం జరిగింది. చూద్దాం, ఎందుకంటే మీరు అన్నట్టు నిజమే, ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. చదువున్న వాళ్ళకి చదువు లేకుంటే జీవన ఉపాధి అంటే దేని. అండ్ ఈ విషయం రేవంత్ రెడ్డి గారే కాదు, ప్రతి ఒక్క మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీకు దండం పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది ఆపదలో వస్తుంటారు, వాళ్ళకి ఇంకా సర్టిఫికేట్స్ కూడా రాలేదట, ఇంకా మీలాంటి వాళ్ళు ఎలా తిరుగుతున్నారు ఆఫీసులకు కూడా తెలియదు. దయచేసి వాళ్ళు ఏదైతే అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు ఒక ఉపాధి అంటే వాళ్ళకి ఏం కావాలన్నా సర్టిఫికేట్ ఏదైతే ఇచ్చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సీఎం గారి దగ్గర దృష్టిలో వెళ్ళాలంటే వీళ్ళందరూ వర్క్ చేస్తేనే కదా అక్కడ దాకా వెళ్తుంది, అది చేస్తుంది. అండ్ చాలామంది బాధపడుతున్నారు ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే డిస్ట్రిక్ట్స్కి ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళు దేనికి అప్లై చేసుకుంటున్నారో అది అప్లై చేయండి. వస్తుందా రాదా తర్వాత చూసుకుంటారు వాళ్ళు, తర్వాత మళ్ళీ ప్రయత్నిస్తారు. కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకు పట్టించుకోకపోవడం, మళ్ళీ రమ్మనడం అనేది చాలా బాధాకర విషయం. అండ్ మీరు కూడా అందరికీ సపోర్ట్ చేయండి, ఎందుకంటే దేవుడి వల్ల మనకు మంచిగా పుట్టించాడేమో, కానీ రేపు మనం ఏ జన్మలో ఏమవుతారో తెలియదు. కానీ మన పరిస్థితి ఇవాళ కాలు చేతులు ఉన్న వాళ్ళు కూడా చదువుతలేరమ్మా సరిగ్గా. కానీ మీరు ఇప్పటిదాకా మీరు ఎంఏ బీఎడ్ చేస్తున్న, టీటీసీ చదివారు, మీరు కూడా ఒక మంచి చదివారు మీరందరూ. ఇది హ్యాట్స్ ఆఫ్. తను తండ్రి తల్లిని చూసుకుంటుంటారు, మంచిగానే వాళ్ళ అన్నయ్య ఎవరైతే ఉన్నారో చూడకుండా తను చూసుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇది ఇలాంటి వాళ్ళకి మనసు ఉంటుందని గ్రహించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ వీడియో కనుక రేవంత్ రెడ్డి గారు సార్ దాకా వెళ్తే, సీఎం గారి దాకా వెళ్తే మీకు ఒక ఉపాధి కలిగేయాలని చిన్న ప్రయత్నం చేశానండి నేను, యాంకర్ పప్పుని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి జరగాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఒక లైఫ్లో ఎన్ని ఆపదలు, ఎలాంటి రకరకాల ఇబ్బందులు పడుతుంటారో ఆ ఇబ్బందులను మనం తొలగించాలనే ఈ చిన్న ప్రయత్నం మా సోషల్ పోస్ట్ టీవీ, నేను మీ యాంకర్ పప్పుని ప్రయత్నించడం జరిగింది. అండ్ రజనీ లాగానే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇవాళ మనకు ఒక ఉపాధిని కలిగించారో, ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ కేటగిరీస్ లాంటి వాళ్ళు దేనికి ఎలిజిబుల్లో వాళ్ళ కేటగిరీకి ఒక జీవన ఉపాధి కలిగాలనేది చిన్న ప్రయత్నం చేశాము. మీకు కనుక ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.